Soldiers, you stay with them. Let's go. Sir, this is the base, and these are the waters. There's a tank and nearly 70 soldiers. There are 4 boats here and 2 bunkers. If we can take a tank and attack those bunkers, we can get away on the boats. I used to be a tank commander. Just get me into that tank and I'll blow those Krauts to smithereens. ఇది జరిగే పని కాదు. అలా బ్లైండ్గా వెళ్ళి అటాక్ చేయలేము. We need a real plan. ఆడెవడో రేపు నిద్ర లేస్తానో లేనో అని భయపడుతూ నిద్రలేక చచ్చాడంట. బతకాలంటే ఆగిపోకూడదు. తాడో పేడో నడుస్తూ పోవడమే. ఇది మన ఊరు కాదురా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బతికిపోవడానికి మనం 7గురమే ఉన్నాం. ఉన్నాంగా. యుద్ధం నీకోసమో నా కోసమో దేశాల కోసమో కాదు ఈశ్వర్. రేపటి కోసం, ఆ పాప కోసం. హోప్. నువ్వు నమ్ముతావా? ఆ పాప కూడా యుద్ధం చేస్తుంది. పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది. పాపం పుట్టిన సంగతి కూడా ఇంకా దానికి తెలియదు. ఏ చంపేస్తారా? మీ జాతి కాకపోతే చంపేస్తారా? ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు. మిగిలిన కూడా బతకలేవా? ఏంటి పళ్ళు? ఆగో. ఇప్పటికే ఊర్లో కంచెలేసారు. ఇంకేం జరుగుతుందో. నీ కోడలమ్మా. నీ బుద్ధి ఏమైంది కొండయ్యా? తప్పు చేసిన చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి వెనకేసుకొస్తున్నావా? తప్పు మన బుద్ధులదయ్యా, వాళ్ళ మనుషులది కాదు. నాకేం తప్పు అనిపిస్తం లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారమ్మా. అయిపోయిందే. ఊరికి ఉప్పలం వచ్చిందే. కట్టుబాటు లేకుండా పోయిందే. ఇష్టానికి చేసుకుంటారంట. ఈళ్ళ నాళ్ళు ఆళ్ళ నీళ్లు ఎవళ్ళని పడితే వాళ్ళని చేసేసుకుంటారంట. మైల పడ్డప్పుడు ఇల్లుని పాడు పెడతావురా. ఇప్పుడు ఊరును కూడా పాడు పెట్టాలి. నాకు నీ గురించి తెలుసురా. నువ్వు పంచాయతీల మీద బ్రతికే పురుగువి. ఆవిడ మీద చేస్తావా? బాబాయ్, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు కాదు. మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు. హరి, నేను లేనప్పుడు నా చెల్లెల్ని తీసుకొస్తావా? నువ్వు ఉన్నప్పుడే వచ్చాను. తాళి కట్టే సమయానికి నువ్వే లేవు. అయినా చెల్లెలి పెళ్లి చూడడానికి అదృష్టం ఉండాలి కదా. తాళి కట్టగానే పెళ్ళైపోదు. నువ్వు అక్షింతలేస్తే అవుద్దా? పెళ్ళంటే బ్రతుకంతా తోడుంటానని ప్రమాణం చేయడం, అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి. ఇప్పుడు తాళి కట్టి కాపురానికి తీసుకొచ్చానంతే. ఈ తాళి తెంచి నా చెల్లెల్ని తీసుకెళ్తాను. హరిబాబుని చంపమాకండి. మాలో మాకెన్నున్నా మేమంతా ఒక్కటే బాబు. బాబు కావాలంటే నన్ను చంపండి. చెల్లెల్ని తీసుకెళ్ళండి బాబు. పరిష్కారం పెద్ద తలకాయ ఉన్నప్పుడు పరిష్కరించాలి కదా. తలకాయ పగిలిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకీ ధైర్యం? ఈశ్వర్, ఒకటి అడుగుతాను, చెబుతావా? ఈ పల్లెలో చెల్లెలికి దేవుడు సారెలిస్తే పండుగ చేస్తారు. మీ చేతులతో మీరే ఆ సారెని మోసుకు వస్తారు. ఏ నీ చెల్లెలు పల్లెలో ఉండకూడదా? కొంగు చాచి సారెని అడుగుతున్నాను. అన్నయ్య, నా ప్రేమను నాకిచ్చి ఇస్తావా? నువ్వు అడుగుతున్నది ప్రేమని కాదు, పరువుని. కులం గోత్రం అంతస్తు చూసుకోవా? ఏ కులం తక్కువ కాదు. కులం అంటే పని,
కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు. అలా అడిగిన వాడు మనిషే కాదు. బాబు చిన్నోడైనా చాలా పెద్ద మాట చెప్పాడు బాబు. నువ్వు పెద్ద మనసు చేసుకో బాబు. నీకు దండం పెడతాను. వద్దు ఈశ్వర్. సీతా! 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 షేక్స్పియర్ శుభమా అంటూ పెళ్లి రోజు ఆ కన్నీళ్ళేంటోయ్. ఏడిస్తే వాళ్ళు గెలిచామనుకుంటారు. గెలిచింది మనం కదా. అందరినీ ఆవిలగట్టుకి చేర్చడానికి ఆమెను దూరం, మధ్యలో వందల కొద్ది శత్రువులు, శతజ్ఞులు, ఫిరంగులు. అయినా పర్లేదండి, బ్రతుకు మీద ఆశుంటే చావు భయం. అదే ఆశను బ్రతికించేవాడంటే చావు కూడా భయం. చూద్దాం. ఇట్లు మీ దూపాటి హరిబాబు. సోదరా, ముందేదో అనుకున్నాను కానీ పారిపోతే చాలా పోగొట్టుకునేవాడిని సోదరా. ఒక చిన్న పాపని చంపడానికి ఒక దేశ సైన్యం అంతా తిరుగుతున్నారు సోదరా. పోయే ముందు వాళ్ళలో ఒక్కడికి పిండం పెట్టినా కన్నందుకు అమ్మకి దండం పెట్టినట్టే. నచ్చావు దాసు. ఇప్పటిదాకా సైన్యంలో ఉన్నావు, కానీ ఇప్పుడే సైనికుడు అయ్యావు. చీకటి పడుతుంది, పద వెళ్ళి మీద పడదాం. ఎస్ కెప్టెన్ సోదరా. We will stick to the plan. Just kill each and every bastard out there and get to the boats. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ కాపాడటానికి వచ్చావు. ఎందుకు? సీత కోసం. మాట వరుసకి నిన్ను చంపుతానంటే నేను ఆ చంప మీద కొట్టింది సీత. తనకి నువ్వంటే అంత ఇష్టం. తన కోసం. జాగ్రత్త. నేను ఊర్లోకి వెళ్ళొస్తాను. ఊర్లోకా? నువ్వు ఇంటికి వెళ్ళు. తాత, గుంత తవ్వాలి వస్తావా? గుంత తవ్వాలి వస్తావా? గుంత
మా హరికి ఏమైంది బాబు? ఈ ఉత్తరాలన్నీ చదివాను తాత. హరి కాళ్ళు కడిగి నా చెల్లెల్ని ఇచ్చేసేయాలనిపించింది. హేరి లేరే. ఈ లోకంలో కలిసి బతకలేక మట్టిలో కలిసి బతుకుతున్నారు బాబు. నా చెల్లెలు చనిపోయింది వీడిని ప్రేమించడం వల్లే అనుకున్నాను. కానీ హరి తన ప్రాణం పోసి నా బతుకునిచ్చాడు. హరి ఒక గొప్ప కొడుకు, ఓ గొప్ప మనవుడు, ఓ గొప్ప ప్రేమికుడు, ఓ గొప్ప సైనికుడు. అన్నిటిని మించి నేను గుర్తించని ఓ గొప్ప స్నేహితుడు. ధూపాటి హరిబాబు, సల్యూట్. ఏదో ఒక రోజు నువ్వు చూస్తూ ఉండు, ఈశ్వర్ నాకు దూపాటి హరిబాబు ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. కంచె పీకండిరా. ఇది పెదబాబు గారి మాట, వారి తరఫున నేను చెబుతున్నాను. పీకండిరా. రే, అన్నం ముద్దలా ఉండే ఊరు మెతుకులుగా విడిపోయింది. మనుషులు కలిసి బతకాలి, కంచెలు వేసుకొని కాదు. కంచె పీకండిరా, పీకండి. 4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది, మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ.